కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఆశావాహుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మరియు వెలిచల రాజేందర్ రావు ఉన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం వెలిచల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు అధిష్టానం వెలిచల రాజేందర్ రావు పేరు ప్రకటించే అవకాశం ఉంది. నమస్తే పెట్టుకోండి అన్నం అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు నా వందనాలు. విజేందర్ రెడ్డి గారు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు శ్రీరామచంద్ర స్వామి పైనుండి ఏదైతుందో నా బిడ్డల మధ్యలో వైషమ్యాలు సృష్టిస్తున్నారు బీజేపీ, మోడీ, బండి సంజయ్. నా సొంత బిడ్డల మధ్యలోనే వైషమ్యాలు సృష్టించి ఈ బిడ్డలలో కొంతమంది ఏదైతుందో మాకు చేస్తున్నారు, కొంతమంది మా దిక్కు లేరు, శ్రీరామచంద్రుడిని పూజించరు అన్నట్టు శ్రీరామచంద్రుడికి భయపడతారు, భక్తితో గౌరవంతో పూజిస్తారు అని కాకుండా అలా చేసినందుకు శ్రీరామచంద్రుడి ఆగ్రహానికి లోనవుతున్నారు బీజేపీ, మోడీ, బండి సంజయ్. శ్రీరామచంద్రుడే వీళ్లకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు నమస్తే పెట్టుకోండి అన్నం అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు నమస్తే పెట్టుకోండి అన్నం అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు నమస్తే. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఆశావాహుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచల రాజేందర్ రావు ఉన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం వెలిచల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు అధిష్టానం వెలిచల రాజేందర్ రావు పేరు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. యమునా, కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ అభ్యర్థిత్వం ఎవరనేది తేలిపోయింది. ఇన్ని రోజులుగా ఉన్న అనిశ్చితికి ఇవాళతో తెరపడబోతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ సాయంత్రం వరకు లేకుంటే రేపు మార్నింగ్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును ప్రకటించబోతుంది. దీనికి సంబంధించి అనేక సమీకరణాలు, అనేక వ్యవహారాలు కొనసాగాయి. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ సామాజిక వర్గాన్ని వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ గత కొన్నాళ్ళుగా ఈ చర్చలు జరిగాయి. చివరకు వెలిచాల రాజేందర్ రావు పేరును ఖరారు చేశారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును కూడా ఖరారు చేశారు. అయితే దీన్ని ప్రకటించడమే తర్వాయిగా తెలుస్తుంది. ఎందుకంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతకం చేయగానే ఈ జాబితా అనేది బయటకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 3 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. అందులో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా కేసీ వేణుగోపాల్ సంతకం కాగానే ఆ లిస్టును బయటికి ఇస్తారు. దీంతో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను కూడా ప్రకటించినట్టుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూసినట్లయితే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వెలిచాల రాజేందర్ రావు వైపు అధిష్టానం మొగ్గు చూపించింది. ఇప్పటికే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యునిగా ఉన్న
బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడ త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య బలంగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఒకరు బీసీ, మరొకరు వెలమ, ఇంకొకరు వెలమ. ముగ్గురు మధ్య పోటీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వెలిచాల రాజేందర్రావు పేరు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ నిన్న ఆ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఆడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్న నియోజకవర్గాలు తిరిగారు. ఇవాళ కరీంనగర్ టౌన్లో వాకింగ్ వెళ్ళి అక్కడ వాకింగ్ చేస్తున్న ప్రజలందరినీ కలిసి ఓటేయాలని అభ్యర్థించారు. వెలిచాల రాజేందర్రావు కూడా ప్రకటించారు. అధిష్టానం ఇవాళ రేపు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తుంది. ప్రకటించగానే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఎందుకంటే ఆయన టికెట్ను ఆశించి భంగపడ్డారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కూడా కలిసి మద్దతు అడుగుతాను, ఆయనను కలుపుకొని పోయి మంచి రోజు చూసుకొని నామినేషన్ దాఖలు చేస్తా అంటూ వెలిచాల రాజేందర్రావు ప్రకటించారు. దీంతో కరీంనగర్ అభ్యర్థిత్వం పైన కాంగ్రెస్ పార్టీలో పీఠమిడి వీడిపోయింది. వెలిచాల రాజేందర్రావు అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన గెలుపు బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు భుజస్కంధాల పైన వేసుకొని ఆయనను గెలిపించే బాధ్యతను తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ చాలా బలమైన అభ్యర్థి. ఆయన ప్రచారం నెల రోజుల ముందు నుంచే ప్రారంభించారు. ప్రచార పర్వంలో ఆయన దూసుకుపోతున్నారు. తనను గెలిపివ్వమని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎట్ ది సేమ్ టైం నెల 15 రోజుల నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ మాజీ ఎంపీగా ఉన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా చేశారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఓటేమని అభ్యర్థిస్తున్నారు. వెలిచాల రాజేందర్రావు అనే కాంగ్రెస్ అభ్యర్థి నిన్నటి నుండే ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే వెంటనే 7 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చుకోవాలి, అందరినీ సమన్వయం చేసుకొని ప్రచార పర్వాన్ని ప్రారంభించాలి. ఆ ప్రచార పర్వం అనేది 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు భుజస్కంధాలపై వేసుకొని దూకుడుగా వెళ్తే విజయం సులభమవుతుంది, విజయం దక్కే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకు మొత్తంగానైతే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు పేరును అధిష్టానం ఇవాళ సాయంత్రం రేపు ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుధాకర్. అనగలుగుతారు గిరిదిక్కుంటుంది మీరంతా గిరిదిక్కుంటుంది అన్న నమస్తే పెట్టుకోండి అన్నం ఎంబడి అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు గిరిదిక్కుంటుంది మీరంతా గిరిదిక్కుంటుంది అన్న నమస్తే పెట్టుకోండి అన్నం ఎంబడి అట్లా వెళ్ళిపోతా అడ్డం ఉండకూడదు అందరూ అనగలుగుతారు